అవాంఛనీయ పరిస్థితులకు ప్రత్యేక ప్రతిస్పందన. రైల్వే కార్యకలాపాలలో ఆటంకాలు మరియు అంతరాయాలను నివారించడం, రైల్వే ప్రాంతాల్లో దాడి, హైజాక్లు మరియు బందీ పరిస్థితులను నివారించడం, లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం, తిరుగుబాటు మరియు తీవ్రవాద ప్రభావిత రైల్వే ప్రాంతాలలో వారి మోహరింపుతో LWE మూలకాల వల్ల రైలు పట్టాలు తప్పడం లాంటి సంఘటనలు సున్నాకి చేరుకున్నాయి. భారతీయ రైల్వే మరియు దాని వినియోగదారులకు కట్టుదిట్టమైన భద్రతను అందించడం. ఇది భారతదేశానికి చెందిన కోరస్ కమాండోల యొక్క రోమాలు నిక్కపొడిచే కథ. భారతీయ రైల్వే దేశానికి జీవనాడి. ఇది దేశంలోని ఒక భాగం నుండి దేశంలోని ఇతర భాగాలకు ప్రయాణికులను మరియు సామాగ్రిని చేరవేస్తుంది. ఆర్థిక వ్యవస్థ మరియు దేశం యొక్క భద్రతను నడిపించే సరఫరా మార్గాలలో కీలకమైనది రైల్వే. రైల్వే ఆస్తులు మరియు కార్యకలాపాల భద్రత జాతీయ భద్రతా యంత్రాంగంలో కీలకమైన అంశం. భారతీయ రైల్వేలను సురక్షితంగా ఉంచే RPF జాతీయ భద్రతా గ్రిడ్లో ఒక కీలకమైన భాగం మరియు ముఖ్యమైన వాటాదారు. రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ బెటాలియన్లు, కంపెనీలు, ప్లటూన్లు మరియు విభాగాల నమూనాలో నిర్వహించబడిన రైల్వే యొక్క అద్భుతమైన రిజర్వ్ ఫోర్స్. వారు సరైన సమయంలో మరియు సరైన ప్రదేశంలో రైల్వే భద్రత యొక్క ప్రభావాన్ని మరియు ప్రతిస్పందనను మెరుగుపరచడానికి నియమించబడతారు. అందువల్ల జాతీయ భద్రతా నిర్మాణంలో RPSF పోషించిన పాత్రను విస్మరించలేము. తపస్య శౌర్య సంధానం. ఇది RPSF యొక్క నినాదం. అంటే కఠోర శిక్షణ లేదా తపస్సు చేయడమే శౌర్యాన్ని సాధించడానికి ఏకైక సాధనం. RPSF దేశంలోని ఏ ప్రాంతం నుండి అయినా 2 గంటల్లో సమీకరించడానికి మరియు తరలించడానికి సిద్ధంగా ఉంది. అనేక ప్రాంతాల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పురోగతిని వేగవంతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు ఈ బలగాలను మోహరించారు. అభివృద్ధి లేకపోవడం వల్లనే నక్సల్స్ ఉద్యమం ఉధృతంగా సాగింది. రైల్వే అభివృద్ధికి అద్భుతమైన వాహనం. ఇది నక్సల్స్కు తెలుసు. కాబట్టే రైల్వేల నిర్మాణానికి నక్సలైట్లు అడ్డుపడ్డారు. నక్సలైట్లు ప్రాజెక్టులపై దాడి చేశారు. రాత్రిపూట యంత్రాలను తగలబెట్టారు. కాంట్రాక్టర్లను, రైల్వే ఉద్యోగులను, రైల్వే ఇంజనీర్లను కిడ్నాప్ చేశారు. NSG లేదా రాష్ట్ర పోలీసులపై ఆధారపడకుండా RPF స్వయం సమృద్ధిగా ఉండాల్సిన అవసరం ఉందని మేము గ్రహించాము. ఈ ఆలోచన ద్వారా RPSF ఏర్పాటు చేయబడింది. ఏ పరిస్థితికైనా ప్రపంచ స్థాయి సామర్థ్యాలతో ప్రతిస్పందించేందుకు ఆగస్టు 14, 2019న కోరస్ ప్రారంభించబడింది. ఒడిశాలోని దంతేవాడ లేదా రౌర్కేలాలోని లోతైన అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు మన దేశ ప్రగతికి కీలకమైన స్మారక ప్రయత్నాలు. ఈ విధ్వంసక శక్తులు పన్నులకు అడ్డంకులు సృష్టించడం, పన్ను వసూలు చేయడం, నిర్మాణ సామగ్రిని కాల్చడం, రైళ్లను పట్టాలు తప్పించడం, నిర్మాణ కార్మికులను, రైల్వే ఉద్యోగులను, గార్డులను, రైలు డ్రైవర్లను కిడ్నాప్ చేయడం ద్వారా పని పురోగతికి అడ్డంకులు సృష్టించేవి. కోరస్ కమాండోల రాకతో ప్రాజెక్టులు సర్వవేగంగా పురోగమిస్తున్నాయి. కొన్ని ప్రాజెక్టులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇటీవల వరకు ఈ దేశ వ్యతిరేక శక్తులు ప్రతి సంవత్సరం 3 నుండి 4 రైళ్లు పట్టాలు తప్పిన సంఘటనలకు కారణమయ్యేవి. ఒక రైలు పట్టాలు తప్పితే 18 కోట్ల వ్యయంతో
పునరుద్ధరణ పనులు జరిగేవి. అయితే కోరస్ మోహరింపుతో LWE మూలకాల వల్ల రైళ్లు పట్టాలు తప్పిన సంఘటనల సంఖ్య 0కి చేరుకుంది. रेलवे सुरक्षा विशेष बल का जो है इतिहास बहुत गौरवशाली रहा है और इसका गठन चाइनीज़ एग्रेशन के जस्ट बाद हुआ था, जबकि चाइनीज़ आर्मी हमारी टेरिटरी के अंदर घुस गई और हमारे सप्लाई लाइंस के रेलवे सप्लाई लाइंस को उन्होंने डिसरप्ट कर दिया। तो मिलिट्री को उनके इक्विपमेंट और उनके डिफरेंट और रसद इत्यादि पहुंचने में दिक्कतें शुरू हुई और ये माना गया कि जब फ्रंट लाइन में अगर आर्मी रहती है तो उसको बैक एंड से जो भी रेलवे की सप्लाई लाइंस है उसको सिक्योर करना बहुत ही ज़रूरी है। इसीलिए रेलवे सुरक्षा विशेष बल RPSF की पहली बटालियन का गठन लमडिंग में 1963 में हुआ था और उन्होंने करीब 3 से 4 साल तक लगातार आर्मी के अंदर काम करके और रेलवे की सप्लाई लाइंस को सिक्योर किया, जिससे कि आर्मी अपना काम ढंग से वहाँ कर पाई। उसके बाद इस फोर्स की यूटिलिटी तत्कालीन प्रशासन को समझ में आई और उसके बाद अलग अलग जगहों पे RPSF की बटालियनों का गठन किया गया और आज के दिन में RPSF की 15 बटालियनें देश के विभिन्न स्थानों में कार्यरत हैं और उसमें एक कोरस बटालियन जो कि कमांडो बटालियन और एक महिला बटालियन दोनों इंक्लूडेड हैं। సన్సెట్ టీవీ టీం హర్యానాలోని జగిద్రీలో కమాండోల శిక్షణ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. ఇక్కడ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ట్రైనీలు కమాండోలుగా మారడానికి వారి మనసులు మరియు శరీరాల ఓర్పు పరిమితికి మించి పరీక్షించబడతాయి. ఈ శిక్షణా కార్యక్రమం యుద్ధ సంసిద్ధత, కార్యాచరణ ప్రభావం వంటి లోతైన ప్రమాదకర సామర్థ్యాలను ధృవీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. జీవితంలో లేదా యుద్ధంలో ఏ 2 పరిస్థితులు ఒకేలా ఉండవు. కాబట్టి కమాండో యొక్క శరీరం మరియు మనసు ఎంత విపరీతంగా తట్టుకోగలదో పరీక్షిస్తుంది. ప్రణాళికలు ఎవరికీ తెలియవు. వారు వారి శరీరం, మనసు మరియు ఆత్మ తీసుకోగల పరిమితులకు నెట్టబడతారు. ఇదంతా ప్రమాదాలను అవలీలగా చేపట్టడం కోసం. శిక్షణ అనేది ఓర్పు, విశ్వాసం మరియు జ్ఞాన స్థాయిలను పెంపొందించడం కోసం. తద్వారా కమాండో ప్రత్యేక మిషన్లను మరియు కార్యకలాపాల గురించి పూర్తి అవగాహన పొందగలడు. చంపడానికే కాల్చండి అనేది వారి నినాదం. కమాండోలు వాస్తవ పోరాట పరిస్థితుల్లో షూటింగ్ పద్ధతులను ఉపయోగించుకోవడానికి పోరాట కాల్పులలో శిక్షణ పొందుతారు. షూటింగ్లో వివిధ టెక్నిక్లు వారికి నేర్పిస్తారు. షూటింగ్ నైపుణ్యాలు ఏ భద్రతా సిబ్బందికైనా పునాదిని సూచిస్తాయి. అయితే అతని నైపుణ్యం అతనిని కమాండోగా మారుస్తుంది. భారతదేశం లాంటి పెద్ద మరియు విభిన్నమైన దేశం అనేక భద్రతా సమస్యలతో వస్తుంది. దీనికి కసరత్తులలో మార్పులు చేర్పులు అవసరం. ఒక కమాండో బందీలు మరియు తీవ్రవాదులతో నిండిన గదిలో పరిస్థితులను నిర్వహించడానికి మరియు శత్రువులను గుర్తించి తొలగించడానికి తగిన శిక్షణ పొందుతాడు. ప్రతి విజయ ప్రయాణం అనేక సవాళ్లతో ప్రారంభమవుతుంది. సాటిలేని అంకితభావం మరియు కఠోరమైన శిక్షణ కోరస్ కమాండోలకు పునాదిగా చెప్పవచ్చు. ఇది వారు రైల్వే ప్రాంతాలలో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను తక్కువ వ్యవధి నోటీసులో చేపట్టేలా నిర్ధారిస్తుంది. కోరస్ కమాండోలు హౌస్ ఇంటర్వెన్షన్లో నిష్ణాతులు. హౌస్ ఇంటర్వెన్షన్ టీం గది నుండి గదికి కదులుతుంది. ప్రతి గదిని శ్రద్ధగా శోధిస్తుంది. గదిలో ఎటువంటి ఉగ్రవాది దాగి ఉండకుండా నిర్ధారించుకోవడానికి గదిలో అన్ని మూలాలను తనిఖీ చేస్తుంది. ఉగ్రవాదులందరూ నిర్మూలించబడ్డారని నిర్ధారించబడిన తరువాత భవనం శానిటైజ్ చేయబడుతుంది. పట్టుబడిన నేరస్తులను రాష్ట్ర పోలీసు అధికారులకు అప్పగిస్తారు.
ఆధునిక యుగంలో తీవ్రవాదులకు లేదా దేశ వ్యతిరేక శక్తులకు రైళ్లు సాఫ్ట్ టార్గెట్ కావచ్చు. నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులు కదులుతున్న రైలు కోచ్లో లేదా స్టేషన్లో ఆపి ఉంచిన రైళ్లను హైజాక్ చేసి ప్రయాణికులను బందీలుగా పట్టుకోవచ్చు. సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి పరిస్థితిలోనైనా కమాండోలు జోక్యం చేసుకోవడానికి మా శిక్షణ రూపొందించబడింది. ప్రయాణికులు బందీలుగా ఉన్నటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి కమాండోలకు శిక్షణ ఇవ్వబడుతుంది. అలాగే ప్రయాణికులకు రైల్వే ఆస్తులకు కనీస నష్టంతో గరిష్ట రక్షణను నిర్ధారించడానికి శిక్షణ పొందుతారు. దట్టమైన వృక్ష సంపద దృష్టి పరిధిని మరియు కాల్పుల పరిధిని పరిమితం చేస్తుంది. కానీ ముసుగు పెట్టడానికి మరియు కంచెను నిర్మించడానికి పుష్కలమైన పదార్థాలను కూడా అందిస్తుంది. విజయవంతమైన జంగిల్ షూటింగ్ ప్రభావవంతమైన చిన్న యూనిట్ వ్యూహాలు మరియు నాయకత్వాన్ని నొక్కి చెబుతుంది. అనువైన మరియు అనుకూల శక్తి కలిగి ఉన్న దళం ఉండటం చాలా కీలకం. ఇది సన్నిహిత ప్రాంతాలలో ఎలా పనిచేయాలో మరియు జంగిల్ వార్ఫేర్లో అనుభవం కలిగి ఉంటుంది. రాబోయే సవాళ్లకు నిరంతరం పరిష్కారాలను కనుగోవలసి ఉంటుంది. కాబట్టి జంగిల్ వార్ఫేర్లో శిక్షణ కమాండోల విమర్శనాత్మక ఆలోచన మరియు అవగాహన శక్తిని మెరుగుపరుస్తుంది. కమాండోల భౌతిక పోరాట సంసిద్ధత పోరాట దళాల గరిష్ట ప్రభావాన్ని నిర్ధారిస్తుంది. పోరాట సంసిద్ధత ఎల్లప్పుడూ కమాండో యొక్క శారీరక దృఢత్వంతో అంతర్గతంగా ముడిపడి ఉంటుంది. కాలక్రమేణా సాంకేతికత యుద్ధం యొక్క స్వభావాన్ని మార్చినప్పటికీ శారీరక దృఢత్వం ఒక ముఖ్యమైన భాగం. కమాండోలు సాయుధ మరియు నిరాయుధ శత్రువులను పోరాడడానికి మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్లలో శిక్షణ పొందుతారు. శత్రువును గాయపరచడానికి లేదా చంపడానికి అవసరమైన మానవ శరీరంలోని సున్నితమైన మరియు ఒత్తిడి పాయింట్ల గురించి కమాండోకు తెలుసు. ప్రతి కమాండో ఉక్కు నరాలు మరియు క్లిష్ట సమయంలో కొనసాగే వైఖరి ఉన్న వ్యక్తిగా ఉండాలి. కమాండో మెదడు మరియు శరీరం పరిమితులకు మించి బ్రేకింగ్ పాయింట్ వరకు పరీక్షించబడతాయి. తద్వారా వారు తమ ఉత్తమమైన ఫలితంని అందించడానికి అలసటతో కూడిన శరీరం మరియు అలసిపోయిన మనసుతో పనిచేయడం అలవాటు చేసుకుంటారు. శిక్షణ ఊపందుకుంటున్న కొద్దీ ఒక కొత్త వాస్తవికత వెలుగులోకి వస్తుంది మరియు మరో రోజు మనుగడ కోసం పోరాటం జరుగుతుంది. కోరస్ కమాండో ప్రధాన లక్షణము దృఢమైన సంకల్ప శక్తి. కమాండోలకు సాంకేతికతపై అవగాహన కలిగి ఉండటం నేర్పుతారు. ఎందుకంటే వారి ప్రయోజనం కోసం వారి వద్ద ఉన్న ప్రతి తాజా గ్యాడ్జెట్ను ఉపయోగించగలగాలి. డిజిటల్ డేటా విశ్లేషణ, సైబర్ పెట్రోలింగ్ మరియు సోషల్ మీడియా విశ్లేషణ, వ్యూహాత్మక ఆపరేషన్ ద్వారా బ్యాక్ ఎండ్ మద్దతు అందించబడుతుంది. ఈ విభాగాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఇన్పుట్లు ఫీల్డ్ ఆపరేషన్లలో భాగస్వామ్యం చేయబడతాయి. ఇతర దళాల నుండి ఈ దళమును నిజంగా వేరు చేసేది వారి బహిర్గతం. మొదటి నుండి వారు బస్తర్లో, ఛత్తీస్గఢ్లో మరియు జమ్మూ కాశ్మీర్లో అత్యంత మారుమూల మరియు దుర్గమ ప్రాంతాలలో మోహరించబడ్డారు. అక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా రైల్వే నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని మీకు తెలుసా? కాబట్టి వారికి వృత్తి నైపుణ్యం సాధించడం అనేది వారు ఎంచుకునే విషయం కాదు. ఇది వారికి జీవస్మరణ సమస్య. ఎందుకంటే వారు నిరంతరం ఆపరేషన్లలో ఉంటారు కాబట్టి. ఇప్పుడు కూడా మనం మాట్లాడుతుండగా కోరస్ యొక్క 5 కంపెనీలన్నీ నక్సల్ ప్రాంతాలలో మోహరించబడ్డాయి. కమాండోలు మిషన్లలో పనిచేసేటప్పుడు వారి పొందిన పోరాట నైపుణ్యాలు జీవితం మరియు మరణం మధ్య వ్యత్యాసాన్ని కలిగిస్తాయి. కమాండో యొక్క సిద్ధాంతాలలో ఒకటి మరొక రోజు పోరాడటానికి జీవించండి. కమాండో శిక్షణా కేంద్రానికి వచ్చిన ప్రతి ట్రైనీ అధ్వానమైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే అత్యుత్తమైన తయారీ. ఒక కమాండో మనుగడ కోసం పోరాడాలి మరియు గెలవడానికి మనుగడ సాగించాలి. ఓటమికి తావులేదు. भारत की सुरक्षा है
ये भारत के समग्र और इंक्लूसिव डेवलपमेंट पे निर्भर है। तो हमारे देश के बहुत बड़े बाग कश्मीर वैली और नक्सल प्रभावित दक्षिण छत्तीसगढ़ पूर्णतया विकास से वंचित थे। आज जब विकास की रेलगाड़ी वहाँ पे पहुँचेगी, वहाँ पे उद्योग पहुँचेगा, विकास के अवसर उपलब्ध होंगे और वहाँ के नागरिक, वहाँ के आदिवासी देश की मुख्य धारा में सम्मिलित होंगे, तो निश्चित रूप से ये भारत की आंतरिक सुरक्षा को सुदृढ़ करेगा।